పర్యటన ముగించుకుని ముఖ్య నేతలతో సమావేశం, భవిష్యత్తు ప్రణాళిక. ఈ నెల 5న వైసీపీ ఫీజు మీద పోరు ఆందోళన పట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారట. అంటే ఇంకేం ఫుల్ ఫ్లెజ్డ్గా పండగ అయిపోయిన తర్వాత దిగుతానన్నారు, దిగినట్టేనా? పూర్తిగా అంతే కదా. అంటే సంక్రాంతి అవగానే వెళ్తా అన్నారు, అది ఇంకా అంత వేగంగా జరగలేదు. వాస్తవంగా ఊరూరికి మీ జగన్ అని అది జరగలేదు. ఇంతలో ఆయన లండన్ వెళ్ళారు. ఈ సమస్యలు పెరిగాయి. వైసీపీలో ఒక ఇది వచ్చింది. పెద్దిరెడ్డి లాంటి ఆయన కూడా ఇప్పుడు ఇవి జరుగుతుంటే కేసులు ఇవన్నీ చాలా మమ్మల్ని వెంటాడుతుంటే మాతో పాటు అధ్యక్షుడు లేదా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రావట్లేదు అని ఒక అసంతృప్తి అయితే ఆ పార్టీ వాళ్ళలో ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం కనిపిస్తుంది. ఆసక్తికరమైనది ఏంటంటే వైసీపీ 11 సీట్లకు పడిపోవడం అనేది ఎంత ఘోరమైన ఓటమిగా ఉందో, మీకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వాళ్ళు అంత నీరసంగా బిక్కచచ్చిపోయి లేరు. అది తేడా ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనం చెప్పలేం. కానీ గెలిచిన వాళ్ళు మహదానందంగా ఏం పర్లేదనే వాళ్ళేమో ఎలా జాతపడాలని వాళ్ళు చూస్తుంటే, వీళ్ళు మటుకు ఆ సోషల్ సెక్షన్స్ వాళ్ళని బలపరిచిన సామాజిక వర్గాలు అలా ఉన్నాయి. ఇప్పుడు జగన్ కనుక చొరవ తీసుకోకపోతే మటుకు వాళ్ళు నిలబడడం కష్టం. ఇంతమంది ఇప్పటివరకు నీ తరఫున మాట్లాడి నీ కోసం నిలబడిన వాళ్ళందరూ కేసుల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళ కోసం నిలబడకపోగా నువ్వు కనబడకుండా వెళ్ళావు, చాలా అరుదుగా మాత్రమే మాట్లాడుతున్నావు, నువ్వు మీడియాతో మాట్లాడుతుంటే యూజ్ ఏంటి అని ఇలాంటివి వచ్చాయి. రెండోది అది కూడా లేదు కదా. నెల రోజుల నుంచి ఆయన విజయసాయి రెడ్డి లాంటి ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెంగలేక కక్కలేక అన్నట్టుగా ఆయన అనను లేరు, బలపరచను లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో స్థైర్యం నిలబెట్టడం అన్నది ఒక సవాల్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి. రెండు కార్యాచరణ కూడా చేయాలి కదా. ఇప్పుడు నిన్న నెల్లూరులో సిపిఎం వాళ్ళ మహాసభలు ఈరోజు అయిపోతాయి అనుకోండి, అంతకుముందు వేరేవి జరిగాయి. ఇప్పుడు విద్యుత్ శక్తి విధానం అనండి, ఫీజులు అనండి, లేకపోతే ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు స్పెసిఫిక్గా. మరి అలాంటి విషయాలు ఎవరు ఛాంపియన్ చేయాలి, ఎవరు ముందుకు తేవాలి? ఇందాకే చాలా ముఖ్యమైన పెద్ద చెప్తున్నారు ఏమని, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బడ్జెట్ లేదు మేమేం చేయలేము లేకపోతే సాధ్యం కాదంటుంటే ఎందుకు నిలదీయడం లేదు? సో తమ వాళ్ళ రక్షణ కోసం కానీ సమస్యల మీద ఎలుగెత్తడంలో కానీ జగన్మోహన్ రెడ్డి అగ్రభాగాన్ని నిలబడడం లేదు. పోనీ ఆయన తరఫున అంతకుముందులాగా కుడి భుజాలు ఎడం భుజాలు ఉన్నారంటే అందరూ గాయబ్, ఎవరు లేరు. కాబట్టి జగన్ ఇంకా స్వయంగా రంగంలోకి దిగి మళ్ళీ ఒకసారి కార్యకర్తలను కలుసుకోవడం అవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆత్మవిమర్శ కూడా ఎంతో కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయితే ఉండట్లేదు అసలు. చేతులు ఎత్తేసారనుకోవచ్చా ఎవరు ప్రస్తుతానికి? ఎవరు ఎత్తారు వర్మ గారు? చేతులు ఎందుకు ఎత్తేస్తారు చెప్పండి? వాళ్ళు వ్యవస్థలు నిర్మించుకొని పార్టీలు, రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఇవన్నీ. పైగా బీజేపీ వాళ్ళని వదిలేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ఒక అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోదియాను ఇంకా ఇంతమందిని వరుసగా జైల్లో పెట్టారు కదా ఢిల్లీలో. నేను జైల్లో పెట్టమని చెప్పట్లేదు, కానీ కేసులను వేగంగా మీరేం చేయలేదు. కాబట్టి బీజేపీ అయితే జగన్ను టార్గెట్గా చేసుకోలేదని తెలుస్తుంది. ఇది వాళ్ళ కొంచెం ఉపశమనం. కేంద్రం కూడా టార్గెట్గా ఇద్దరి మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. కానీ జగనే ఉదాసీనంగా ఉన్నాడు, జగనే మీద భారం వేసుకోవట్లేదు అనే ఒక తీవ్రమైన అసంతృప్తి వైసీపీ క్యాడర్లో, లీడర్స్లో ఉంది. ఈ అసంతృప్తిని పోగొట్టడానికి మరి ఒక సభలో ఏం చేస్తాడు? ఇంకోటి ఆ సభలో తన లోపాలు లేదా ఏం చేయాలి ఇవి చెప్పకుండా మళ్ళీ ఆ రోజు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాము, దీనికి ఇచ్చాము, వీళ్ళు ఇవ్వలేదు, ఇది ఒక్కటే చెప్తే మనకి ఈ మంత్రం ఇంకే ఎంతో కాలం పారదు. జగన్ మంత్రం మార్చుకుంటాడా లేదా, ప్రజాతంత్రం నేర్చుకుంటాడా లేదా, అది ఇక్కడ ముఖ్యం. అంతే. అది రేపు 5వ తారీఖు మీరు అన్నట్టు సమావేశంలో ఫీజుల సమస్య ఉంది, చాలా అంశాలు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సార్ అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీకి రాకపోతే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి అని ఇందాకే నాగబాబు గారు అడగొచ్చు. ప్రజాస్వామ్యంలో తప్పకుండా అడగొచ్చు. లేదా ఒక అంశం మీద ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాధన కోసం, లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, లేకపోతే పలానా రిజర్వేషన్ కోసం అని అంటే దానికి ఒక రీజన్ కొంతకాలం ఉంటుంది. అసలు మేము సభకే వెళ్ళాము, సభకి ఎన్నికయ్య అంటే అదేముంది? ఇప్పటివరకు అలా చేసిన వాడు ఒకడే ఉన్నాడు, చిరంజిత్ సింగ్ మాన్ అని పంజాబ్లో సిక్కు ఉగ్రవాది మిలిటెంట్. అకాలీలను ఓడించడానికి ఆయన చేశాడు. అకాలీల బదులు వీళ్ళని 14 మందిని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ సభకే పోయేవాళ్ళు కాదు, ప్రమాణ స్వీకారం కూడా చేసేవాళ్ళు కాదు.
సో ఆ పరిస్థితి వస్తే ప్రజలు మన దేశంలో మెచ్చుకోరు అది ప్రజాస్వామ్యంలో. మరి ఆ విషయంలో కూడా కొంత పునరాలోచన ఉంది అని కొన్ని లీకులు ఇస్తున్నారు. రేపు 5వ తారీఖు అది కూడా తేలుతుంది. మరి సభకు వస్తామని ఏమన్నా ప్రకటిస్తారా అని. వెళ్ళాల్సిన